అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీ హిస్టరీ సిలబస్ని ఈ పార్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రులు నివసించే దేశం కాబట్టి ఆంధ్రదేశం అనే పేరు వచ్చింది. పురాణాలు, జైన, బౌద్ధ గ్రంథాలు, శాసనాలు, విదేశీయుల రచనలో కూడా ఆంధ్రజాతి ప్రస్తావనలు ఉన్నాయి. బౌద్ధ జాతక కథల్లో ఆంధ్ర ప్రాంతాన్ని మంజరదేశం, వజ్రదేశం, నాగభూమిగా పేర్కొన్నారు. ప్రాచీన ఆంధ్రదేశంలోని కృష్ణ, గోదావరి మైదానాలను నాగభూములు అని టాల్మీ తన జాగ్రఫీ ఏ గైడ్ టు జాగ్రఫీ గ్రంథంలో ప్రస్తావించారు. గుంటుపల్లి గుహాలయ శాసనాలు అదే ప్రాంతాన్ని మహానాగ పర్వతంగా పేర్కొన్నాయి. ఆంధ్ర అనే పదాన్ని జాతిపరంగా, దేశపరంగా, భాషపరంగా అనేక రచనలు పేర్కొన్నాయి. మనుస్మృతి, భరతుని నాట్యశాస్త్రం, వ్యాసుని మహాభారతం, కవలయమాల లాంటి గ్రంథాలు ఆంధ్రులను జాతిపరంగా ప్రస్తావించాయి. వాల్మీకి రామాయణం, శివస్కందవర్మ మైదవోలు శాసనం, వరాహ మిహిరుని బృహత్ సంహిత లాంటి గ్రంథాలు ఆంధ్రులను దేశపరంగా పేర్కొన్నాయి. కానీ నన్నయ, నందంపూడి శాసనం, విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణం, విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి లాంటి గ్రంథాలు ఆంధ్రను భాషపరంగా పేర్కొన్నాయి. సుత్తనిపాత అనే బౌద్ధ రచన అస్మక మూలక అనే అందక రాష్ట్రాల గురించి వివరించింది. ఆంధ్రనగరి తేలివాహన నదిపై ఉందని సిరివనిజ జాతకం వివరిస్తుంది. ఆంధ్ర పదాన్ని ప్రస్తావించిన భీమసేన జాతకం ఆంధ్రదేశం వస్త్ర పారిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందిందని వ్యాఖ్యానించింది. ఆంధ్రులను గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఇందులో ఆంధ్రులు విశ్వామిత్రుని సంతతివారని, దక్షిణాదిలో అతడి సంతానమే పూండ్రులు, పులిందులు, మూతిబలు, సబరులు, గదవలుగా స్థిరపడ్డారని పేర్కొంది. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి విదేశీయుడు మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులు 30 నగరాలను అత్యంత సైనిక సంపత్తితో పాలిస్తున్నారని పేర్కొన్నాడు. ఏరియన్ కూడా ఆంధ్రులు 30 రాజ్యాలను కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి శాసనం అశోకుడి 13వ శిలాశాసనం. దీంతో పాటు ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాలు కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించాయి. అశోకుడి శాసనాలు ఆంధ్రుల్ని ఆంధ్రభృత్యులు అని పేర్కొన్నాయి. పురాణాల్లో ఆంధ్రులను ఆంధ్రదేశీయులు అని, ఆంధ్రజాతీయులుగా పేర్కొన్నారు. మత్స్యపురాణం ప్రకారం ఆంధ్ర దక్షిణాది తొలితెగ నాగులు. కశ్యపుడి భార్యలు కద్రుక, వినిత. వినితకు గరుత్మంతుడు జన్మించాడు. కద్రుకకు 1000 మంది నాగులు జన్మించారు. గరుత్మంతుడి నుంచి తన సంతానాన్ని కాపాడుకోవడానికి కద్రుక దండకారణ్య ప్రాంతానికి వచ్చినట్టు మత్స్యపురాణ కథనం చెబుతుంది. సుత్తనిపాత గ్రంథం ప్రకారం నాగము చలిందుడు బుద్ధుడిని తన 7 పడగలతో రక్షణ కల్పించినట్టుగా తెలుస్తోంది. దీపాల దిన్నె లేదా వజ్రాల దిన్నె లేదా అమరావతి పాలకుడైన నాగాశోకుడు అక్కడ బౌద్ధ స్తూపానికి పునాదులు వేశాడు. చద్దా నిర్దేశన అనే బౌద్ధ గ్రంథం దక్షిణ దేశంలో నివసించిన యక్షుల గురించి వివరిస్తుంది. కుబేరుడనే యక్షరాజు బట్టిప్రోలు అంటే ప్రతిపాలపురం శాసనం వేయించాడు. ధర్మామృతం అనే జైన గ్రంథం యశోధర్ముడనే రాజు ప్రతిపాలపుర రాజ్యాన్ని స్థాపించాడని తెలుపుతోంది. 3వ బౌద్ధ సంగతిలో అందకులు ప్రధాన పాత్ర పోషించారని కథావత్తు గ్రంథం తెలియజేస్తుంది. విమానవత్తు భాష్యం ప్రకారం మహాకాత్యాయనుడు అస్మక రాజ్యాలకు బౌద్ధమత దీక్షను ఇచ్చాడు. అలాగే దక్షిణ దేశంలో బావరి అనేవాడు బౌద్ధాన్ని ప్రచారం చేసినట్లు సుత్తనిపాత గ్రంథం తెలుపుతోంది. దక్షిణ దేశంలో జైనమత విస్తరణ గురించి పరిశిష్ట పర్వం అనే గ్రంథం వివరిస్తుంది. గుంటుపల్లి శాసనంలో కళింగాధిపతి, మహిషకాధిపతి అనే బిరుదు ప్రస్తావనలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.